ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. రమణప్రియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి మేజర్ చాట్విక్ గారి గురించి ఈరోజు మిగిలిన భాగం చెప్పుకుందాం. బుద్ధుని యొక్క, యేసుక్రీస్తు యొక్క, శ్రీ రామకృష్ణుల యొక్క బోధలు వారి భక్తులచే లేదా శిష్యులచే పదిలపరచబడి ఉండకపోయినట్లయితే మనము వాటిని గురించి ఎలా తెలుసుకునేవారం? ఇవాళ భగవాన్ రమణుల జ్ఞాపకాలు మనకు అందుబాటులో ఉన్నాయంటే ముందుగా చాట్విక్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. తర్వాత పదే పదే నేను చేసిన విన్నపాలను మన్నించి తమ జ్ఞాపకాలను వ్రాసి ఇచ్చిన ఇతర భక్తులకు ధన్యవాదాలు. ఈ పుస్తకాలు ఒక నిజమైన సద్గురువుకు, ఆయనకు పరిపూర్ణ శరణాగతి చెందిన శిష్యులకు కేవలం వాచకమైన బోధ, అంటే కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన బోధ, అది సరిపోదు. ఆ సద్గురు బోధను వారు ఎలా ఆచరణలో పెట్టారు అనేదే మనం తెలుసుకోవాలి. మనకు సద్గురు బోధను ఆచరణలో పెట్టడానికి మనకు చాలా ప్రోత్సాహం అవసరం. లేకుంటే ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీత సరిపోయి ఉండేవి. అందుకే పాత శిష్యుల యొక్క జ్ఞాపకాలు, వారు సద్గురువుతో కలిసి ఎలా జీవించేవారో, ఆ సద్గురువు తన పవిత్ర జీవనం ద్వారా సత్యాన్ని ఎలా తెలియచేశారు అనేది మనకు ముఖ్యమైన విషయం. చాట్విక్ సద్గురువుతో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. మీరు చూసినప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు భగవాన్ ఎలా ఉండేవారు, మీకు ఎక్కువగా హత్తుకుపోయిన అంశం ఏమిటి అని నేను అడిగినప్పుడు ఆయన తన జ్ఞాపకాలలో వ్రాసిన విషయాలనే చెప్పారు. భగవాన్ ఒక విధమైన కాంతితో ప్రకాశించే సుందరమైన రూపం కలవారు. ఆయనకు చాలా సున్నితమైన చేతులుండేవి. వాటితో ఆయనకు చక్కగా భావ వ్యక్తీకరణ చేసేవారు. ఆయన చేతులతోనే మాట్లాడతారా అనిపించేది చూసేవారికి. ఆయన ముఖ కవళికలు పొందిగ్గా ఉండేవి. అద్భుతమైన ఆయన కళ్ళు అందరినీ ఆకట్టుకునేవి. ఆయన నుదురు, శిరస్సుపై భాగము చాలా ఉన్నతంగా ఉండేవి. భారతదేశంలో దీన్ని జ్ఞాన శిఖరం అంటారు. కాబట్టి సహజంగానే మన ప్రియతమ భగవాన్కి అది ఉన్నతంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఆయన శరీరం చక్కటి సౌష్ఠవంతో ఉండి ఆయన మధ్యస్థమైన పొడుగు అయినప్పటికీ ఆయన చక్కటి శరీరాకృతి వల్ల ఆయన చాలా పొడుగరి వలె కనిపించేవారు. ఆయన చాలా హాస్య చతురులు కూడా. ఆయన మాట్లాడుతున్న సమయంలో చిరునవ్వు ఆయన ముఖాన్ని వీడేదే కాదు. ఆయన వద్ద హాస్యోక్తులకు కొదవే లేదు. ఆయన గొప్ప నటులు కూడా. ఆయన ఏ కథను వివరించినా కానీ దానికి చక్కటి హావభావాలను ప్రదర్శిస్తూ గొప్పగా చెప్పేవారు. ఆయన వద్దకు జనము వాళ్ళ కుటుంబ గాథలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కూడా సంతోషకరమైన విషయాలైతే ఆయన కూడా నవ్వుతూ వారి ఆనందంలో భాగం పంచుకునేవారు. ఈ విధంగా ఇతరుల భావోద్వేగాలకు ప్రతిస్పందించేవారు. ఆయన ఎప్పుడూ కూడా కంఠస్వరం పెంచేవారు కాదు. ఎప్పుడైనా కోపంగా కనిపించినా కూడా ఆయనలో నిండి ఉన్న శాంతిపై ఆ కోపం యొక్క ప్రభావం ఏది కనిపించేది కాదు. కోపం చెందిన వెంటనే ఆయన్ను పలకరించితే ఆయన ఎంతో శాంతంగా ఏ మాత్రం తొనకకుండా సమాధానం చెప్పేవారు. ఆయన అనవసరంగా కానీ ఆపకుండా కానీ మాట్లాడేవారు కాదు. ఆయన మౌనాన్ని చూస్తే మన మధ్య ఎంత అనవసరపు సంభాషణలు జరుగుతున్నాయో అని అనిపిస్తూ ఉండేది. అన్ని విధాలా సాదాసీదంగా ఉండడానికి ఆయన ఇష్టపడేవారు. ఆయన నేలపై కూర్చోవడానికి ఇష్టపడేవారు. కానీ ఇతరులు బలవంతంపై ఆయన మంచాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. రోజు మొత్తంలో ఎక్కువ భాగం మంచం పైన ఆయన ఉండేవారు. ఎప్పుడూ తనకు ఏ విధమైన ప్రత్యేకత చూపించినా ఆయన ఏమాత్రం సహించేవారు కాదు. ఆయన ప్రతిరోజు కొన్ని పర్యాయాలు ఆ గిరిపై తిరుగాడుతుండేవారు. ఈ భూమిపై ఆయనకు దేనిపైన అయినా మమకారం ఉంది అంటే అది కేవలం ఆ గిరిపైననే. ఆయన ఆ గిరిని ప్రేమించేవారు. అదే దైవమని ఆయన చెబుతుండేవారు అని చాట్విక్ చెప్పారు. చాట్విక్ భగవాన్తో సన్నిహితంగా మెలిగేవారు. చిన్న పని కానీ పెద్ద పని కానీ భగవాన్ను సంప్రదించకుండా చేసేవారు కాదు. భగవాన్ ఎప్పుడూ మాటలతో ఆమోదించడం కానీ నిషేధించడం కానీ చెయ్యనప్పటికీ ఆయన పాత శిష్యులకు ఆయన మనోభావం అర్థమైపోయేది. ఆయనకు సమ్మతమైతే తల ఊపేవారు. ఆయనకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండేవారు. ఒకప్పుడు చాట్విక్ బాగా పండిపోటొచ్చింది. ఆ రోజుల్లో మంచి దంత వైద్యుడు కావాలంటే పాండిచ్చేరికి వెళ్లాల్సి వచ్చేది. చాట్విక్ భగవాన్ వద్దకు వెళ్ళి,
భగవాన్ నాకు బాగా పంటిపోటుగా ఉంది, నేను పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ దంతవైద్యునికి చూపించుకోనా అని అడిగారు. అప్పుడు భగవాన్ మౌనంగా ఉండిపోయారు. చాడ్విక్ పాండిచ్చేరి వెళ్ళలేదు. 3 దినాల్లో చాడ్విక్ పంటిపోటు ఆశ్చర్యకరంగా తగ్గిపోయింది. చాడ్విక్ నాతో ఇలా అన్నారు, సాధకుడు సద్గురువుతో చక్కని అనుసంధానం కలిగి ఉండాలి. ఆయన జవాబిస్తారు. ఆ జవాబు మాటలతోనే ఇవ్వనవసరం లేదు. నీవు ఆయన అభిప్రాయానికి అంటిపెట్టుకొని ఉంటే ఆయన వెళ్ళవద్దని చెప్పినా కూడా వెళ్ళనవసరం లేకుండానే నొప్పిని తగ్గించే ప్రక్రియ జరుగుతుంది అని. మనం ఇంతకు ముందే చూసినట్లు చాడ్విక్ ఒక చక్కటి క్రమశిక్షణ కలిగిన దినచర్యను పాటించేవారు. ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం, ఎక్కువ సమయం భగవాన్ ఎదురుగా కూర్చోవటం, 6 అడుగుల 4 అంగుళాల పొడుగు ఉండే ఆయన ఎక్కువసేపు నేల మీద కాళ్ళు ముడుచుకొని కూర్చోవడానికి ఇబ్బంది పడేవారు. అది గమనించిన భగవాన్ ఆయన్ను ఒక ధ్యానానికి ఉపయోగించే బెల్టును వాడమని సలహా ఇచ్చారు. ఆయన తన జ్ఞాపకాల పుస్తకంలో ధ్యానానికి ఉపయోగించే నూలు బెల్ట్ గురించి వ్రాసారు. ఆ బెల్టును శరీరం చుట్టూ ధరించి మోకాళ్లను నిలువుగా పెట్టుకొని ఆయన కూర్చునేవారు. దానివల్ల ఆయన గోడకు ఆనుకోవలసిన అవసరం కానీ, కాళ్ళు చాపుకోవాల్సిన అవసరం కానీ ఉండేది కాదు. ఆయన గంటల తరబడి నేలపై ఏ ఇబ్బంది లేకుండా కూర్చునేవారు. అప్పటి నుండి చాడ్విక్ పాత హాలులో ఒక మూల ఈ ధ్యానపు బెల్టు ధరించి కూర్చొని ఉండటం తప్పనిసరిగా కనిపించేది. ఆ ఉపాయాన్ని భగవాన్ తనకు చెప్పారని చాడ్విక్ నాతో చెప్పారు. అయితే మీ పుస్తకంలో ఆ విషయాన్ని ఎందుకు రాయలేదు అని అడిగితే ఆయన, భగవాన్ నన్ను చెప్పొద్దని చెప్పారు అన్నారు. కనీసం సూచనగా అయినా చెప్పొచ్చు కదా, అప్పుడు మేము అర్థం చేసుకునే వాళ్ళం కదా అంటే నేను ఒక సూచన ఇచ్చాను, కావాలంటే జాగ్రత్తగా చదవండి అన్నారు. జాగ్రత్తగా చదివితే భగవాన్ తన తండ్రి గారు కూడా ఇటువంటి బెల్ట్ వాడారు అని చాడ్విక్తో చెప్పినట్లు అందులో వ్రాయబడి ఉంది. ఆయన తండ్రి గారు ఆ బెల్టుని చాలా అరుదుగా వాడినప్పటికీ చాడ్విక్ నేలపై కూర్చోవడానికి ఇబ్బంది పడటం చూడగానే భగవాన్కు ఆ బెల్ట్ సంగతి గుర్తుకు వచ్చి ఆయనకు ఆ సలహా ఇచ్చారు. భగవాన్ చాడ్విక్ యొక్క భౌతికమైన, ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచేవారు. చాడ్విక్ తన పుస్తకంలో వ్రాయని విషయం మరొకటి కోహెన్ నాతో చెప్పారు. ఆశ్రమ ఆఫీసులో ఇంగ్లీషు ఉత్తర ప్రత్యుత్తరాలు చూసే అతను వెళ్ళిపోవలసి వచ్చింది. ఏం చేయటానికి పాలుపోక మా తాతగారైన చిన్నస్వామి గారు చాడ్విక్ని పిలిచి ఆఫీస్కు వచ్చి ఇంగ్లీషు ఉత్తరాల విషయం చూడవలసిందిగా ఆయన్ని కోరారు. దానికి చాడ్విక్ నిరాకరించి తన గదికి వెళ్ళిపోయారు. కానీ ఆయన అంతరాత్మ ఆయన్ని బాధ పెట్టింది. వాళ్ళందరూ, ముఖ్యంగా చిన్నస్వామి, నాకు చాలా సహాయం చేశారు కదా, వాళ్ళు నన్ను చిన్న సాయం కోరితే నేను చేయలేదు. ఆ సాయంత్రం కోహెన్ తన వద్దకు వచ్చినప్పుడు తన సందేహాన్ని ఆయనకు చెప్పారు చాడ్విక్. భగవాన్ సలహా తీసుకోమని కోహెన్ ఆయనకు చెప్పారు. చాడ్విక్ యొక్క సందేహాన్ని గురించి విని భగవాన్ కొంతసేపు మౌనంగా ఉండి తర్వాత కోహెన్ వైపు తిరిగి ఇలా అన్నారు, చాడ్విక్ ధ్యానం చేయడం ద్వారానే భగవాన్కు ఎక్కువ సేవ చేస్తున్నారు అన్నారు. చాలామంది సాధకులు వాళ్ళ సాధన పురోగతి చెందుతున్నప్పుడు ఒక తీవ్రమైన, చెప్పలేనటువంటి భయాన్ని అనుభవిస్తారు. అదే చాడ్విక్ విషయంలో కూడా జరిగింది. ఆయన భగవాన్ వద్దకు వెళ్ళి ఆ విషయాన్ని గురించి చెప్పారు. భయం నీకు చెందింది కాదు, అది అహంకారం చేత సృష్టించబడింది. దానిని అహంకారమే ఎదుర్కోవాలి. ఎవరికి ఈ భయం కలుగుతున్నది అని ప్రశ్నించుకోండి. ఆ భయం మాయమైపోతుంది. అహంకారం ధ్యానంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా అనేక అడ్డంకులను కలుగజేస్తుంది. ఆ అడ్డంకి ఏ విధమైనదైనా కానివ్వు, వెంటనే నేనెవరు, సమస్య ఎవరికొచ్చింది అని ప్రశ్నించుకోండి. ఆ సమస్య వెంటనే తీరిపోతుంది. నేనెవరు అని ప్రశ్నించినప్పుడు దాని జవాబు కొరకై వేచి ఉండక నిశ్శబ్దాన్ని గమనించినట్లయితే ఆ నిశ్శబ్దమే అహంకారాన్ని తక్షణం అణిచివేస్తుంది. చాడ్విక్ ఎంతగా పరిపక్వత చెంది ఉన్నారంటే భగవాన్ మాటలు వినగానే ఆయన భయం పటాపంచలైపోయింది. ఆయన తిరిగి ఎన్నడూ ధ్యానంలో భయాన్ని పొందలేదు. ఒకప్పుడు చాడ్విక్ ఒక పుస్తకంలో గురువు యొక్క ఒక్క వీక్షణమే చాలు ముక్తిని ఇవ్వడానికి అని చదివారు. చాడ్విక్కు సందేహం వచ్చింది. ఒక్క చూపుతో ముక్తి లభిస్తే ప్రతి వాళ్ళు ఎందుకు ముక్తులవటం లేదు అని. ఆయన భగవాన్ వద్దకెళ్ళి చెప్పసాగారు. భగవాన్ పవిత్ర గ్రంథాలు ఆ విధంగా చెప్తున్నాయి అని. ఆయన ఇంకా ఎక్కువ చెప్పనివ్వకుండానే భగవాన్ బొగ్గు, కర్రబొగ్గు, తుపాకీ మందు అని 3 మాటలు అన్నారు. ఆ మాటలు అర్థం కాక చాడ్విక్ అడిగారు, భగవాన్ మీరు చెప్తున్న దానికి అర్థమేంటి అని. భగవాన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
గురువు యొక్క అనుగ్రహ వీక్షణం ఎల్లప్పుడూ ఉంది. దాని యొక్క శక్తి కూడా ఎల్లవేళలా ఒకే విధంగా ఉంటుంది. కానీ దాన్ని అందుకోవాలంటే సాధకునిలో కూడా అంతే తీవ్రత, పరిపక్వత ఉండాలి. అందుకనే సాధకులను బొగ్గు, కర్రబొగ్గు, తుపాకీలో మందుతో పోలుస్తారు. బొగ్గు మండటానికి చాలా సమయం తీసుకుంటుంది. కర్రబొగ్గు తక్కువ సమయంలోనే అంటుకుంటుంది. తుపాకీ మందు వెంటనే మండుతుంది. కాబట్టి కొంతమంది సాధకులు వెంటనే అనుగ్రహాన్ని పొందుతారు. కొంతమంది కొంత ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. ఏ సాధకులైతే గురుబోధను వినిపించుకోకుండా ఆచరణలో పెట్టకుండా ఉంటారో వాళ్ళు చాలా దీర్ఘకాలం తీసుకుంటారు. భగవాను చాడ్విక్ను భయం రాగానే నేనెవర్ని, ఈ భయం ఎందుకు అని ప్రశ్నించుకోండి, ఆ భయం తొలగిపోతుంది అని చెప్పగానే ఆ క్షణమే చాడ్విక్ దాన్ని ఆచరణలో పెట్టారు. ఆ భయం శాశ్వతంగా తొలగిపోయింది. భగవాన్ యొక్క సైనిక శిష్యుడు మేజర్ చాడ్విక్ తుపాకీ మందు లాంటి వారే. చాడ్విక్ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడంలో ఉన్న తీవ్రమైన ఆసక్తిని గమనించి భగవాన్ మునగాల వెంకట్రామయ్య గారిని కైవల్య నవనీతము, త్రిపుర రహస్యము, అద్వైత బోధదీపిక మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలను ఇంగ్లీష్లోనికి అనువదించమని చెప్పారు. ఈ అనువాదాలు పూర్తి కాగానే చాడ్విక్ వాటిని టైప్ చేయించుకొని పుస్తకాలను బైండింగ్ చేసేవాని వద్దకు వాటిని పంపించి ఒక్కొక్క పుస్తకానికి 2 కాపీలు చొప్పున టైప్ చేయించి నల్ల లెదురుతో బైండింగ్ చేయించి ఒక కాపీని తనుంచుకొని ఒక కాపీని భగవాన్కి ఇచ్చేవారు. భగవాన్ ఆ కాపీని తన అలమరాలో ఉంచుకొని ఎవరైనా సంస్కృతం కానీ తమిళం కానీ చదవడం చేత కానీ డాక్టర్ మీస్, కుమారి మెర్స్టన్, పోలాండ్కు చెందిన ఉమాదేవి, WY ఇవాన్స్వెంజ్, మారిస్ ఫ్రిడ్మన్ వంటి తీవ్ర సాధకులకు చదువుకోవడానికి వాటిని ఇస్తూ ఉండేవారు. చాడ్విక్ ఆసక్తి వలన, భగవాన్ కరుణ వలన ఈ అనువాదాలు వెలువడ్డాయి. చాడ్విక్ భగవాన్తో చాలా హాస్యమాడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో పాత హాల్లో సీలింగ్ ఫ్యాన్లు ఉండేవి కావు. వాటికి బదులుగా భారతదేశపు సాంప్రదాయపు పంకా ఉండేది. అది పొడవైన మొద్దుకర్రకు అంతే పొడవైన వస్త్రం అతుకబడి ఉండేది. దానికి ముడివేయబడిన పొడవైన తాడును అటు ఇటు లాగినప్పుడు ఆ పంకా ముందుకు వెనుకకు కదులడం వలన చక్కగా గాలి వీచేది. పాత హాల్లో పంకా తాడు భగవాన్ సోఫా వెనుక ఉండేది. ఒకరోజు ఎవరూ హాల్లో లేనప్పుడు చాడ్విక్ తన 6 అడుగుల 4 అంగుళాల శరీరాన్ని ఎలాగో వంచి భగవాన్ సోఫా వెనుక దాగి ఉన్నారు. భగవాన్ వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత చాడ్విక్ దొంగతనంగా పంకాను లాగడం మొదలుపెట్టారు. ఎవరూ లేకుండా పంకా వేగంగా కదలటం చూసి భగవాన్ ఆశ్చర్యపోయారు. భగవాన్ చాలా నెమ్మదిగా ఎవరైనా ఉన్నారా అని చూసేప్పటికీ చాడ్విక్ పంకా లాగడం ఆపి దాక్కునేవారు. ఎవరూ లేరని భగవాన్ అటువైపు తిరగగానే చాడ్విక్ మరలా పంకా లాగేవారు. అలా కొన్నిసార్లు జరిగిన తర్వాత భగవాన్, చాడ్విక్ మీరు అక్కడ ఉన్నారు, నాకు తెలుసు అన్నారు. పవిత్రమైన అరుణగిరి గురించి అనేక రహస్యాలు భగవాన్ చాడ్విక్ చెప్పేవారు. ఒకరోజు హాల్లో ఉన్నప్పుడు భగవాన్ చాడ్విక్తో, చాడ్విక్ నేను ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తుండగా అకస్మాత్తుగా గిరిలోనికి తీసుకొని పోబడ్డాను. అక్కడ చాలా నగరాలు, జలపాతాలు, నదులు, ఆలయాలు, జనము ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు అక్కడ కనిపించారు. ఓ చాడ్విక్ మీరు కూడా ఉన్నారు అక్కడ. భగవాన్ ఈ విషయం చెప్పిన తర్వాత చాడ్విక్, మునగాల వెంకట్రామయ్య, ఆస్బోర్న్ ఇంకా అనేక మంది అకస్మాత్తుగా తాము గిరిలోపల ఉన్నట్లు, గిరిలో ఉన్నట్లు ఎవరికి వారు విడివిడిగా అనుభవం పొంది అక్కడ ఉన్న నగరాలను, జలపాతాలను, ధ్యానంలో ఉన్న మహర్షులను, మహనీయులను దర్శించారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ ఇది నిజమైన ఆధ్యాత్మిక అనుభవం. ఏ నేను అంటే సత్యాత్మలో మనము మేల్కొనాలో ఆ నేను గిరిలో ఉన్నది. చాడ్విక్ భగవాన్ను అరుణాచలం గురించి మరిన్ని విషయాలు చెప్పమని కోరారు. కొండపై తాను ఏ విధంగా సంచరించేవారో, కొండపై తాను అడుగుపెట్టని ప్రదేశము 1 అంగుళం కూడా లేదని మహర్షి చాడ్విక్తో చెప్పారు. తాను కొండపై తిరుగుతుండగా జరిగిన ఒక సంఘటన గురించి భగవాన్ చాడ్విక్ చెప్పసాగారు. ఒకసారి భగవాన్ గిరిపాదం వద్ద అడవిలో ఉన్న పచ్చయ్యమ్మన్ కోవెల్లో నివసించేప్పుడు కొండపై తిరుగుతూ ఉండగా ఒక నిటారుగా ఉన్న కొండ శిఖరంపై ఒక పెద్ద మర్రి చెట్టును చూశారు. దక్షిణామూర్తి అరుణగిరి యోగి రూపంలో ఒక పెద్ద మర్రి వృక్షం కింద కూర్చొని ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. అది ఆ చెట్టే అయ్యి ఉండవచ్చుననే భావన ఆయనలో కలిగింది. భగవాన్ పైకెక్కి దాని వద్దకు చేరుకోవాలనుకున్నారు. ఆ దారిలో ఆయన కాలు ప్రమాదవశాత్తు ఒక పొదపై ఉన్న కందిరీగల తుట్టెకు తగిలింది. ఆ గూడులో ఉన్న కందిరీగలు ఆగ్రహంతో ఆ కాలును తీవ్రంగా కుట్టాయి.
తాను చూసిన దృశ్యమంతా ఒక్కసారిగా అదృశ్యమవటం భగవాన్ గమనించారు. ఆయన కోవెలకు బాగా వాచిపోయిన కాలుతో తిరిగి వచ్చారు. తర్వాత భగవాన్ భక్తులందరికీ ఆ మర్రి చెట్టు జోలికి వెళ్ళటానికి ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ఆ సంఘటన గురించి నాకు వివరించి చాడ్విక్ ఇలా అన్నారు. ఆ రోజు ఇంకా పైకి వెళ్ళాలని ప్రయత్నించకుండా భగవాన్ కోవెలకు తిరిగి రావడం మన అదృష్టం. లేకుంటే భగవాన్ అరుణాచలుడే కాబట్టి అరుణగిరి యోగిలో ఐక్యమైపోయి ఉండేవారు. ఆ రోజే ఏప్రిల్ 14, 1950న ఆయన శరీరం నుండి తేజస్సు గిరిపైకి వెళ్ళి గిరిలో ఐక్యమైపోయినట్లుగా ఆ రోజునే అరుణగిరి యోగిలో ఐక్యమైపోయి ఉండేవారు. భగవాన్ ఒకప్పుడు చాడ్విక్ మనతోనే ఉండేవారు ఇది వరకు పూర్వజన్మలో అని బాహాటంగానే చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో జన్మించాలనే తీవ్రమైన కోరిక వల్ల ఆయన చాడ్విక్గా జన్మించి తిరిగి మన వద్దకొచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని చాడ్విక్ నాతో చెప్పినప్పుడు నేనంత సంతోషించలేదు. ఎందువల్లంటే భగవాన్ ఎప్పుడూ పునర్జన్మ గురించి కానీ పూర్వజన్మల గురించి కానీ మాట్లాడేవారు కాదు. అప్పుడు చాడ్విక్ భగవాన్ చెప్పిన దాన్ని సారాంశం ఏమిటంటే, సాధకులమైన మనము ఎప్పుడూ కోరికలు పెంచుకోకూడదు. మనము ఎప్పుడూ ధ్యానించవలసిన విషయం మనలోని ఎరుకగా లేదా చైతన్యంగా స్ఫురించుతున్న నేను అనేదే. చాడ్విక్ చేసిన గొప్ప మేలు భగవాన్ చేత ఆయనే గురువని పలికించటం. భగవాన్ ఎప్పుడూ గురువు శిష్యుడు అనే ద్వైత భావాలను ఒప్పుకునేవారు కాదు. నేను గురువును, మిగిలిన వారు శిష్యులు అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. కానీ ఒకానొక సమయంలో ఈ విషయంలో చాడ్విక్ ఒక సమస్య వచ్చింది. మీరు గురువును అని ఎప్పుడూ అనరు, కానీ సద్గురువు లేకుండా శిష్యుడు సాక్షాత్కారం పొందలేరు అంటారు. అలాగైతే నేనేమైపోవాలి? నేను గురువును వెతుక్కుంటూ వెళ్ళాలా భగవాన్ అని చాడ్విక్ భగవాన్తో మొరపెట్టుకున్నారు. ఉన్నది కేవలం ఆత్మయే. అందు గురు శిష్యులు అని విభాగాలు లేవు. నిజమైన సద్గురువు తాను శిష్యుని కంటే వేరుగా ఉన్నానని తలచరు. ఆయన అందరిలోనూ ఉన్న చైతన్యం ఒకటే అని వివరించడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో చాడ్విక్ సంతృప్తి చెందలేదని గమనించి భగవాన్ ఇతరులతో, చాడ్విక్ నేను చెప్పిన దానితో సంతృప్తి చెందలేదు, సబ్ రిజిస్ట్రార్ గారిని ఈ విషయాన్ని గురించి ఒక చట్టబద్ధమైన పత్రాన్ని తయారు చేసి పట్టుకురమ్మని చెప్పండి, ఆఫీసు వాళ్ళను వాళ్ళ అధికార ముద్రను పంపమని చెప్పండి, అప్పుడు నేను ఆ పత్రంపై అధికార ముద్ర వేసి అతనికి ఇస్తాను అన్నారు. ఆ విధంగా చాడ్విక్ భగవాన్ చేత తాను నిజంగానే గురువునని ఒప్పించారు. చాడ్విక్ మరొక విషయాన్ని కూడా నాకు తెలిపారు. భగవాన్ శరీరాన్ని వదిలివేయడానికి కొద్ది రోజుల ముందుగా చాడ్విక్ ఆయన గదిలోకి వెళ్ళి, భగవాన్ మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అని బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు భగవాన్, గురువు యొక్క ప్రధాన విధి తన శిష్యుల హృదయంలో తన ఉనికిని నిశ్చయంగా విశదపరచడమే. అది నిర్వహించిన తర్వాత ఆయనకు వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. భగవాన్ అప్పటికే సత్యాన్ని చాడ్విక్ మరియు ఇతరుల హృదయాల్లో నాటారు. అందుకనే ఆయన శరీరాన్ని వదలడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో కూడా తానే గురువునని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు నేను చాడ్విక్ను, మీరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందారా అని అడిగా. నేను పాత శిష్యులైన మురుగనారు, కోహెన్, ఆస్బోర్న్, సాధు నటనానంద, దేవరాజ్ మొదలయ్యారు ఇంకా ఇతరులని అందరినీ ఇదే ప్రశ్న అడిగా. వారిలో ఒక్కరు కూడా అవునని కానీ లేదని కానీ చెప్పలేదు. కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. నేను చాడ్విక్ని అడిగినప్పుడు ఆయన అవును అని కానీ లేదని కానీ చెప్పలేదు. దానికి బదులుగా ఆయన ఇలా చెప్పసాగారు, ఏం జరిగిందో చెప్తాను విను. నేను భగవాన్ వద్ద ఉండటం ప్రారంభించి 4-5 సంవత్సరాలైన తర్వాత నేను ఒక తప్పు చేశా. ఇన్నాళ్లుగా నేను ఎంత పురోగతిని సాధించాను అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఏ సాధకుడు కూడా ఇటువంటి పని చేయరాదు. నేను ఏమాత్రం పురోగతి చెందలేదు అని నేను భావించాను. రమణాశ్రమంలో నన్ను చూసిన చాలామంది నన్ను ఒక మహర్షిలాగో మహాత్ముడిలాగో చూసి, ఓ ఈయన ఎంత అదృష్టవంతుడు, ఈయన భగవాన్కి సన్నిహితంగా ఉంటారు, ఆయన చాలాసేపు ధ్యానం చేస్తారు, ఆయన ఇప్పటికే ఆ స్థితిలో ఉన్నారు అనసాగారు. ఇది నాలో ఒక వైరుధ్యాన్ని సృష్టించింది. నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందడం లేదని నేను అనుకున్నాను. ఏమైనప్పటికీ ప్రాపంచిక జీవితాన్ని వదిలేసిన నేను మరలా ఆ బాహ్య జీవితంలోకి వెళ్ళలేను. ఈ విధమైన నేను బాగా ఇరుకున పడిపోయా. నేను విచారంలో మునిగిపోయాను. నేను భగవాన్ హాలుకు పరుగున వెళ్ళాను. ఆయన ఒంటరిగా ఉన్నారు. భగవాన్, ఇది నా పరిస్థితి అని చెప్పాను. భగవాన్, నేను ఇక్కడా పనికి రాకుండా పోయాను, అక్కడా ఉండలేను, ఇది నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్పాను. భగవాన్ నా వైపు కరుణతో చూశారు. చాడ్విక్, ఇదంతా ఎవరంటున్నారు అన్నారు.
వెంటనే నాలో ఏదో విద్యుత్ ప్రవాహం లాంటిది జరిగింది. నేను నా గదికి పరుగున వెళ్ళి తలుపేసుకొని నిశ్చల స్థితిలో ఉన్నాను. అప్పుడు నాకు ఆధ్యాత్మికంగా పురోగమించుట లేదని కానీ, నేను ఈ ప్రపంచంలో ఉండగలనా అనే సందేహం కానీ కలగలేదు. నేను సంతోషం కానీ విచారం కానీ లేకుండా ఉన్నాను. కొన్ని దినాలు గడిచాయి. చాడ్విక్ అనుభవించిన విలాసవంతమైన విషయమల్లా ఒక స్నానపు తొట్టిలో స్నానం చేయటం మాత్రమే. ఆ కుటీరం ముందున్న వరండాలో ఒక స్నానపు తొట్టిని అమర్చుకున్నారాయన. ఈ పై సంఘటన జరిగిన కొన్ని రోజులకు అనుకోకుండా ఏదో జరిగింది. చాడ్విక్ నాతో ఇలా చెప్పారు, గణేశన్, నేను స్నానం చేస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే నేను ఆధ్యాత్మిక చింతనలో కానీ ప్రార్థనా భావంతో కానీ లేను. అప్పుడు అకస్మాత్తుగా నేను అనే అహం స్ఫురణ ఉదయించింది. అవి మాటలు కావు, ఆయన నిజమైన అనుభవం. ఆయన ఎంత తన్మయంలో మునిగిపోయారంటే ఈ శరీరాన్ని తుడుచుకోవడం కూడా మరచి ఒక తువాలు చుట్టుకొని కొన్నాళ్ల క్రితం ఎక్కడి నుండి పారిపోయారో ఆ పాతాళానికి పరిగెత్తారు. అదృష్టవశాత్తు ఈసారి కూడా భగవాన్ ఒంటరిగానే ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక తన్మయత్వంలో నేను అనే అహంస్ఫురణ అనుభవాన్ని పొంది చాడ్విక్ అనే వ్యక్తిత్వం మాయమై నేను మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆయన భగవాన్ని అడిగారు, భగవాన్ ఇదేనా ఇది? చాడ్విక్ గుర్తు చేసుకున్నారు. భగవాన్ గొప్ప చిరునవ్వు నవ్వి, అవును చాడ్విక్, ఇదే అది అని నిశ్చయంగా చెప్పారు. నేను ఆయన్ని అడిగాను, భగవాన్ ఇది ఇంత సులువైందా అని. భగవాన్ బదులిచ్చారు, అవును, అది అంత సులభమైందే అని. అప్పటి నుండి నాకెప్పుడు ఏ విధమైన సందేహము రాలేదు. ఒకసారి చాడ్విక్ నాకు ఇలా సలహా ఇచ్చారు, గణేశన్, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలని ప్రయత్నించకు. ఎందుకంటే చివరకు జ్ఞానమే ఆత్మసాక్షాత్కారానికి ప్రతిబంధకమవుతుంది. ఒకప్పుడు నేను తమిళం నేర్చుకోవాలని ప్రయత్నించి దానికి భగవాన్ అనుమతి కోరాను. అప్పుడు ఆయన జవాబు ప్రబోధాత్మకంగా ఉంది. ఆయన అన్నారు, ఎందుకు నువ్వు ఇంకొక వ్యర్థమైన భారాన్ని పెంచుకోవాలనుకుంటున్నావు? సత్యాన్ని పొందాలంటే ఉన్న పరిజ్ఞానాన్నంతా వదిలేయాల్సిందే. మీరు సత్యాన్ని అనుభవంలో పొందాలంటే మీ అంతరంగంలోకి మునిగి నిరంతరాయంగా నేనెవరిని అనే విచారణ చేయాల్సిందే. ఆత్మసాక్షాత్కారానికి అభ్యాసము మాత్రమే. ఈ సందర్భంలో నేను ఒక విషయంపై వివరణ కోరాను. ఎందుకని పాశ్చాత్యులు భగవాన్ బోధనే ఆకర్షింపబడుతున్నారు అని. ఆయన ఇచ్చిన సమాధానం చెప్పుకోదగ్గది. భగవాన్ యొక్క బోధ పశ్చిమ దేశాల్లో బాగా ప్రశంసలు పొందింది. ఆయన యొక్క స్వచ్ఛమైన హేతుబద్ధమైన వాదనలు ఆకట్టుకుంటాయి. ఆయన ఎప్పుడూ దీన్ని మీరు ఆచరించి తీరాలి అని ఏ నియమాన్ని కూడా చెప్పరు. దానికి బదులుగా ఆయన ఎల్లప్పుడూ సాధకుని అంతర్ముఖపరిచి అంతా మీ చేతుల్లోనే ఉంది, గురువు కేవలం మార్గాన్ని చూపించగలరు, అంతేకాని ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించలేరు అని చెప్పారు. భగవాన్ యొక్క వీలునామా వ్రాయబడి అమలు పరిచినప్పుడు చాడ్విక్ దాన్ని పూర్తిగా సమర్థించారు. హైకోర్టు జడ్జి కోర్టులోని అధికారుల సమక్షంలో వీలునామాపై సంతకానికి బదులుగా ఒక నిలువు గీత గీచినప్పుడు చాడ్విక్ అక్కడే ఉన్నారు. తర్వాత కొంతమంది వ్యక్తులు వీలునామాను వ్యతిరేకించినప్పుడు చాడ్విక్ అవసరమైన ప్రతి ఆఫీసుకు వెళ్ళి భగవాన్ ఆ వీలునామాను తయారు చేయించినప్పుడు తాను అక్కడే ఉన్నానని, ఆశ్రమ నిర్వహణ ఆయన కుటుంబానికి అప్పజెప్పబడిందని సాక్ష్యమిచ్చారు. ఎవరో దారిన పోయే వారికి అధికారం అప్పచెప్పడం కంటే కుటుంబానికే నిర్వహణ బాధ్యతను అప్పచెపితే వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశ్రమాన్ని వీడకుండా ఉంటారు. భగవాన్ ఎంపిక అన్ని విధాలా సమంజసమైంది. మా తాతగారు నిరంజనానంద స్వామి చనిపోయిన తర్వాత మా తండ్రి గారైన వెంకటు వంశపారంపర్య క్రమానుసారం మేనేజర్ అయ్యారు. 1956 నుండి 58 వరకు నేను తిరువణ్ణామలైలోనే ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ప్రయత్నాలు ఫలించకపోవడంతో నేను బాగా విచారించాను. అలాంటి సమయంలో చాడ్విక్ నన్ను తన గదికి పిలిచారు. ఆయన నాతో ఇలా అన్నారు, గణేశన్, భగవాన్ సజీవులుగా ఉండగానే ఆస్బోర్ను, మునగాల వెంకటరామయ్య, కోహెన్, నేను నలుగురము జ్యోతిష్యం అంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారం. మునగాల వెంకటరామయ్య గారు, నేను హిందూ జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవారు. కోహెన్ పాశ్చాత్య జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవారు. ఆస్బోర్ను ఈ చింగ్ అనే ప్రాచీన చైనా దేశపు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవారు. వీలునామా ప్రకారం తర్వాత ప్రెసిడెంట్ వెంకటు పెద్ద కుమారుడు మీ అన్నయ్య అయిన సుందరం అవుతారు. కానీ మీ ముగ్గురు సోదరుల్లో ఎవరు భగవాన్ ఆధ్యాత్మిక బోధలను పంచుతారు అనేది మా ప్రశ్న. మాలో ప్రతి ఒక్కరము మాకు నచ్చిన జ్యోతిష శాస్త్రాన్ని ఆశ్రయించాం.
మాకందరికీ ఒకే రకమైన జవాబు లభించింది. గణేశన్, నువ్వే భగవాన్ బోధన వ్యాప్తి చెందించబోతున్నావని తెలిసింది. ఇది 1957లో జరిగింది. నాకప్పుడు ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి కానీ, రమణాశ్రమంలో ఉండిపోవాలనే ఉద్దేశం కానీ లేవు. నీ స్థానము ఇది అయినప్పుడు నువ్వు ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇక్కడే ఉండు అని చాడ్విక్ నాతో అన్నారు. కానీ నేను ఆ మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాను. తిరిగి 1960లో వెనక్కొచ్చా. నేను ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత చాడ్విక్ స్తంభం వల్లే నాకెంతో ఊతాన్ని ఇస్తూ ఆశ్రమ నిర్వహణలో ఎంతో సహకరిస్తుండేవారు. నాకెటువంటి సమస్య ఎదురైనా, అది కోర్టు వ్యవహారమైనా లేదా ఆర్థిక సమస్య అయినా, చాడ్విక్ నాకు బాగా వెన్నుదన్నుగా నిలిచారు. ఒకప్పుడు మా తండ్రి గారు ఆశ్రమానికి దూరంగా ఉన్నారు. అది 1961వ సంవత్సరం. నేను ఆశ్రమంలో 1 సంవత్సరం ఉండి నాకు ఆశ్రమ నిర్వహణ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, ఏర్పాట్లు అన్నీ సరిచూడటం చేయవలసి వచ్చేది. అప్పుడు ప్రతి సంవత్సరం జరిగే 10 రోజుల కార్తీక దీపోత్సవం మొదలైంది అరుణాచలేశ్వరుని ఆలయంలో. ఆ ఉత్సవంలో ముఖ్యమైన ఘట్టం అరుణగిరిపై పెద్ద జ్యోతిని, కార్తీక దీపాన్ని వెలిగించటం. భగవాన్ జీవించి ఉండగా ఆయన హాలు బయట దీపం కనిపించేటట్లుగా కూర్చుని ఉండేవారు. గిరిపై దీపం వెలిగించిన వెంటనే భగవాన్ ఎదురుగా నేతితో దీపాన్ని వెలిగించేవారు. భగవాన్ శరీరాన్ని వదిలివేసిన తర్వాత ఆయన కూర్చునే స్థానంలో ఆయన ఫోటోను ఉంచి దాని ఎదురుగా నెయ్యి దీపాన్ని వెలిగించేవారు ఆశ్రమ నిర్వాహకులు. అది ఈనాటికి అనుసరించబడుతున్నటువంటి సాంప్రదాయం. 1961లో కార్తీక దీపోత్సవం నాడు భారీ వర్షం కురవసాగింది. సంప్రదాయం ప్రకారం భగవాన్ ఫోటోను, నేతి దీపాన్ని హాలు బయట ఉంచడానికి వీలు పడక నేను ఎంతో ఆందోళన చెందాను. అది చూసి చాడ్విక్ నా వద్దకు వచ్చి, గణేశన్, ఆందోళన పడొద్దు, మనము భగవాన్ ఫోటోను భోజనాల హాల్లో ఉంచి అక్కడే దీపాన్ని వెలిగించవచ్చు. భగవాన్ ఆచారాలను, సాంప్రదాయాలను పాటించడంలో ఆసక్తి కనపరచకపోయినప్పటికీ కార్తీక దీపాన్ని దర్శించడానికి మాత్రం అత్యంత శ్రద్ధ చూపేవారు. నేను ఆశ్రమం యొక్క సాంప్రదాయాన్ని ఎలా తప్పించగలను? మా తండ్రి గారు ఇక్కడ లేరు, నేను సాంప్రదాయాన్ని ఎలా పాడు చేయను అని ఆందోళన వెలిబుచ్చాను. చాడ్విక్, భగవాన్ జీవించి ఉండగా 1 సంవత్సరం ఇలాగే వర్షం కురిసింది. అప్పుడు భోజనాల హాల్లోకి వెళ్ళి అక్కడ పెద్ద ద్వారాన్ని తెరిచి గిరిశిఖరాన్ని, దీపాన్ని చూద్దామని భగవాన్ సలహా ఇచ్చారు. నేను భగవాన్ పక్కనే ఉన్నాను. భగవాన్, భారీ వర్షం కురుస్తున్నందున మనము దీపాన్ని దర్శించలేమేమో అన్నాను. భగవాన్ తన బైనాక్యులర్ తీసి దాని గుండా చూస్తూ, చూడండి చూడండి అన్నారు. గిరి మీద దీపం వెలిగించబడగానే అద్భుతంగా వర్షం ఆగిపోయింది. మేఘాలు కొంతసేపటికి చెల్లాచెదురైపోయాయి. ఎంతో ఆత్రంగా చూస్తున్న మాకు దీపదర్శనం లభించింది. వెంటనే భగవాన్ అన్నారు, ఇప్పుడు నేతి దీపం వెలిగించండి అని. మనము దాన్నే అనుసరిద్దామన్నారు. వర్షం కుండబోతగా కురుస్తున్నందువల్ల నేను సందేహంతోనే ఉన్నాను మనస్సులో. ఏమైనప్పటికీ చాడ్విక్ గారి సలహా పాటించాను. చాడ్విక్ నా పక్కనే కూర్చొని చూడండి చూడండి అన్నారు. సరిగ్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది. సరిగ్గా దీపం వెలిగించే వేళకి వర్షం ఆగిపోయింది. మబ్బులు చెదిరిపోయాయి. మేము భోజనశాలలో భగవాన్ ఫోటో ముందు నేతి దీపం వెలిగించాం. గిరిపై దీపదర్శనమైన కొద్దిసేపటికే మళ్ళీ మబ్బులు కమ్ముకున్నాయి. మాకు దీపం కనపడకుండా చేసింది. ఆర్థిక సమస్యల వల్ల భగవాన్ పరమపదించిన పిదప కొన్ని ఆశ్రమ కార్యక్రమాలను నిలిపివేయవలసి వచ్చింది. 1938వ సంవత్సరంలో పిల్లలకి వేదాలు బోధించుటకు ఆశ్రమంలో నెలకొల్పబడిన వేద పాఠశాల ప్రారంభించబడింది. ఆ పాఠశాల ఆర్థిక ఇబ్బందుల వలన మూసివేయాల్సి వచ్చింది. మందిరంలో పూజా కార్యక్రమం కూడా సరిగా నిర్వహించబడటం లేదు. అప్పుడు చాడ్విక్ ఆ పనిని తన మీద వేసుకున్నారు. మా గురువుగారు టీకే సుందరేశయ్యర్ సహకారంతో వేద పాఠశాలను ప్రారంభించారు. భగవాన్ మందిరంలోనూ అమ్మ సమాధి వద్ద కూడా అనుదినము పూజలు సక్రమంగా జరిగేలా ఏర్పాటు చేశారు. అమ్మ ఆలయంలో శ్రీచక్ర పూజ ప్రారంభింపచేసింది చాడ్విక్ గారే. పరిపూర్ణ శరణాగతి చెంది ఆశ్రమంలోనే ఉంటూ ఆశ్రమానికి ఎంతో అండగా నిలిచారాయన. ఆయన కేవలం అక్కడ ఉండడం వల్లనే భగవాన్ బోధ వ్యాప్తి చెందింది. సోమర్సెట్ మామ్, స్పాల్డింగ్ ఇంకా అనేక మంది ప్రముఖులు అక్కడికి వచ్చినప్పుడు చాడ్విక్తో మాట్లాడేవారు. ఆయన భగవాన్ వైశిష్ట్యాన్ని గురించి వారికి వివరించేవారు. అనుదినము భగవాన్తో, మహర్షితో సంభాషణలు అనే గ్రంథాలను ఆయన సరిచూశారు.
శ్రీ రమణ భాషణములు అచ్చువేయడానికి ముందు ఆ వ్రాత ప్రతులను మద్రాసుకు తీసుకొచ్చారు. ఎవరో పండితులు వాటిని చూసి అనేక పేజీలను పునరావృత్తి అని కొట్టిపడేశారు. ప్రెస్సుకు ఇచ్చే ముందు వ్రాతప్రతిని ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఆ సరిదిద్దబడిన వ్రాతప్రతిని చాడ్విక్ ఆమోదం కోసం ఆయన వద్దకు పంపా. దాన్ని పూర్తిగా చూసిన తర్వాత కోపంతో ఎర్రబడిన ముఖంతో ఆయన ఆఫీస్కొచ్చారు. ఎవరు మా గురువుగారి మాటలను కొట్టిపారేసింది? మీకేం తెలుసు? మీరు కేవలం మీ పాండిత్య ప్రతిభతోటి వీటిని పునరావృత్తి అని అంటారా? ఆ పునరావృత్తి అత్యంత ఆవశ్యకమైంది. గ్రంథ పరిచయంలో ఆయన ఇలా రాశారు: ఇందులోని పునరావృత్తి అర్థవంతమైంది. ఇందులో ఒక్క మాటను కూడా వదిలివేయాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ప్రతి పదము భగవాన్చే చూడబడింది, ఆమోదించబడింది. ఇవాళ ఆ పుస్తకంలో మనం చదవగలిగేదంతా చాడ్విక్ వల్లనే. లేకుంటే మహర్షితో సంభాషణలోనూ అనుదినము భగవాన్తో అనే గ్రంథంలోనూ భగవాన్ సంభాషణలు కలిగి ఉన్న ఇతర గ్రంథాల్లోనూ చాలా వరకు తీసివేయబడి ఉండేది. ఈ విధంగా మేజర్ చాడ్విక్ భగవాన్ సందేశాలను మనకు పూర్తిగా అందేలా చేశారు. ఆయన చివరి రోజుల్లో బాగా జబ్బుపడి వెల్లూరులోని క్రైస్తవ వైద్యశాల ఆసుపత్రికి తీసుకుపోబడ్డారు. ఆయన తిరువణ్ణామలలో హెర్నియా ఆపరేషన్ చేయించుకోగా అది సెప్టిక్ అయ్యి చీము పట్టి బాధాకరంగా మారటం వల్ల వెల్లూరు హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసి వచ్చింది. ఆయన అరుణాచలానికి దూరంగా వెళ్ళటకు ఏమాత్రం ఇష్టపడలేదు. మేమందరము వైద్యం కొరకు వెల్లూరు వెళ్ళవలసిందిగా ఆయనకు నచ్చచెప్పాం. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆయన వైద్యులు మాకు వార్త పంపారు. నేను ఆయన వద్దకు వెళ్ళాలని చాలా ఆతృతతో ఉన్నాను. కానీ మా తండ్రి గారు శ్రీమతి తలైయార్ ఖాన్ హ్యూగోమైర్ అనే జర్మన్ డాక్టరు నన్ను ఆశ్రమంలోనే ఉండి ఆశ్రమ వ్యవహారాలు చూసుకోమని, వారు ఏమైనా చాడ్విక్ సాయపడగలమేమోనని వెళ్ళారు. వాళ్ళు ఆసుపత్రికి చేరుకోగానే అక్కడి వైద్యులు చాడ్విక్ కోమాలో ఉన్నారని, మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. చాడ్విక్ వంటి నిండా అమర్చబడిన ట్యూబులను చూసి శ్రీమతి తలైయార్ ఖాన్ ఆవేదనతో, చాడ్విక్, మేము రమణాశ్రమం నుండి వచ్చాము అన్నారు. వెంటనే ఆయన సుస్వాగతం గణేషన్ అని బదిలిచ్చారు. నేను అక్కడికి వెళ్ళాలని ఆయన అనుకున్నారు. గణేషన్ రాలేకపోయారు అని వాళ్ళు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ఇవాళ ఈస్టర్ అన్నారు. అప్పుడు హ్యూగోమైర్, చాడ్విక్ ఈస్టర్ ఇవాళ కాదు, ఇంకా వారం రోజుల తర్వాత అన్నారు. నాకు ఆ విషయం తెలుసు, నాకు ఇవాళ ఈస్టర్ అన్నారు చాడ్విక్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరం ఆశ్రమానికి తీసుకొని రాబడింది. చాలామంది ఆయన శరీరాన్ని ఆశ్రమంలో సమాధి చేయడానికి వ్యతిరేకించారు. వాళ్ళని ఎదిరించి నేను ఖండితంగా చెప్పాను, చాడ్విక్ భగవాన్ యొక్క బిడ్డ, ఆయన శరీరాన్ని వెలుపలకు పంపటానికి వీల్లేదు. ఆయన గదికి దక్షిణపు వైపున ఆయన శరీరం సమాధి చేయబడింది. ఆయన గదిలో ఆయన అహంకారానికి ఒక సమాధి ఉంది. 1938లో ఆయన కుటీరంలో చిన్న గోతిని తవ్వుతున్నారు. కొంతమంది భక్తులు అది ఎందుకో అర్థం కాక, మీరు ఎందుకు గొయ్యి తవ్వుతున్నారు అని అడిగారు. ఆయన వారి వంక చూసి, ఇది నా అహంకారానికి సమాధి అన్నారు. ఈ గొప్ప భక్తుడు తన గురువుగారైన భగవాన్ రమణలను సేవించి తిరిగి మూలానికి వెళ్ళి అందులో ఐక్యమయ్యారు. ఇవాళ మనము ఆయన శరీరం యొక్క సమాధిని, వ్యక్తిత్వం యొక్క సమాధిని మాత్రమే చూడగలం. అంతరంగంలోనికి చూస్తే హృదయంలోనే భగవాన్ను, అరుణాచలేశ్వరుణ్ణి, గొప్ప గౌరవనీయుడైన చాడ్విక్ను దర్శించవచ్చును. ప్రతిరోజు ఆయన గణేషన్ సలాం అలైకుం అంటూ నన్ను పలకరిస్తారు. అది ముస్లింలు పరస్పరము పలకరించుకునే పద్ధతి, అభివాదం చేసుకోవడం అన్నమాట. అంటే శాంతి కలుగుగాక అని అర్థం. హృదయంలోనే ఉన్న మేజర్ చాడ్విక్ ఇప్పటికీ మనందరితోనే అంటూనే ఉన్నారు, సలాం అలైకుం, శాంతిగా ఉందురుగాక అంటూ. రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.